రామ్మా రామ్మా చేప తల్లి రా రా. ఒకే ఒక పెద్ద చేప తగిలిందంటే చాలు మజా వస్తుంది. అలా చూడు, ఏదో గేలానికి తగిలినట్టుగా ఉంది. అరే చాలా పెద్ద పెద్ద చేపల్లాగా ఉన్నాయి. గట్టిగా లాగుపోతలు. పెద్దన్నయ్య పెద్దన్నయ్య హెల్ప్. మేము చేపలు పట్టుకుందామని వేటకి వెళ్ళాం, కానీ ఆ చేపలే మమ్మల్ని వేటాడేశాయి. కళ్ళు తిరిగేలా చుట్టూ తిప్పి కింద పడేశాయి. లకాయిత్తు చేపలు మిమ్మల్ని వేటాడయ్యా. అరే చేపల్ని పట్టడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. చేపల్ని ఎలా పట్టుకోవాలో మీకు నేను నేర్పిస్తాను, రండి. వద్దు, నేను ఒట్టేసుకున్నాను ఎలాగైనా ఆ చేపల్ని పట్టి చూపిస్తానని. పెద్దన్నయ్య ఇప్పుడు నేను నీళ్లలోకి వెళ్ళిన ఊపిరి తీసుకునే గ్యాడ్జెట్ కావాలి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, ఇవిగో తీసుకో. దీన్ని ముక్కుకు తగిలించుకుంటే మీరు నీటిలో కూడా శ్వాస తీసుకోవచ్చు. ఇక మీరు మీ ఇష్టం వచ్చినంత సేపు నీళ్ళలో ఉండండి, హాయిగా చేపలు పట్టుకోండి. అరే మిమ్మల్ని మెచ్చుకోవాలి డాక్టర్ జట్కా, ఇది నిజంగా చాలా మంచి గ్యాడ్జెట్. ఇది పెట్టుకుని నీళ్లలోకి వెళ్ళిన తర్వాత మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చా? అవును మిత్రులారా, తర్వాత మీరు వాటితో మాట్లాడుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. పద, ఈసారి ఆ చేపల పని పట్టేద్దాం. రండి రండి పెద్ద చేపల్లారా రండి. ఈసారి మీరు తప్పించుకోవటం అసాధ్యం. ఏదో పెద్ద చేప గేలానికి తగిలినట్టుగా ఉంది. గట్టిగా లాగు, గట్టిగా లాగు. ఇదేమిటి? ఇదేదో చూస్తుంటే రాజుగారి సింహాసనంలా ఉంది. మోటు అలా చూడు, అక్కడ కిరీటం కూడా ఉంది. భలే భలే, ఎంత అందంగా ఉందో. దాని మీద ముత్యాలు వజ్రాలు పొదగబడ్డాయి. అరే బదులు, ఏమిటి నీకేమైంది? ఎందుకు నా వైపు అదోలా చూస్తున్నావు? ఆ కిరీటం తీ, దిగిపో, సింహాసనం మీద నుంచి దిగిపో. మహారాజుకి అభివందనాలు. మహారాజుకి అభివందనాలు. మహారాజా, మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మా పూర్వీకులు మాకు చెప్పారు, ఎవరైతే కిరీటం పెట్టుకుని ఈ సింహాసనం మీద కూర్చుంటారో వారే మాకు మహారాజులు. ఈ వ్యక్తి ఎవరు? ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతన్ని తెరవేయండి. అరే పత్రు, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకేమైంది? నేను నీ స్నేహితుణ్ణి. మంచిదైంది చెంగం గారు, మీరు కూడా వచ్చారు. నేను అన్యాయం అయిపోయాను. అయ్యమ్మా మోటు, ఏమయ్యింది? నీకు ఎవరు అన్యాయం చేశారు? వాళ్ళ పేరు చెప్పు. పతులు. అయ్యమ్మా, పతులు అన్యాయం చేశాడా? నీ స్నేహితుడు నీకు అన్యాయం చేశాడా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చెంగం గారు, ముందు విషయం వినండి. మేమిద్దరం చేపలు పట్టడానికి చెరువుకి వెళ్ళామా? ఆ నీళ్ళ లోపల ఒక సింహాసనం, దాని మీద ఒక కిరీటం. ఆ కిరీటం పెట్టుకుని పతులు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ చేపలన్నీ వచ్చి నువ్వే మహారాజు అన్నాయి. పతులు నన్ను తరివేశాడు. ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, పదండి. పతులు బ్రెయిన్ వాష్ చేసి తీసుకొద్దాం. తను ఎవరికి మహారాజు అయితే మనకేంటి? మనకి మాత్రం మిత్రుడే కదా. పత్తులు, చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. మర్యాదగా నువ్వు నా చేతికి లొంగిపో. దాడి చెయ్యండి. వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష విధిస్తారంటే, వీళ్ళు ఎప్పుడు మన రాజ్యం వైపు కన్నెత్తి చూడకూడదు. సారీ, నేను మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదు. నన్ను వదిలేయండి. సారీ, వదిలేయండి. వెళ్ళిరండి.
వదలండి. అయ్యో. ఏయ్ చేపలు, చట్టం మీద ఒట్టు, వదిలేయండి వదిలేయండి. చంద్రం గారు త్వరగా రండి. అయ్యో. నాకు నా స్నేహితుడు కావాలి, నాకు నా స్నేహితుడు కావాలి. డాక్టర్ జక్క, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇదంతా ఆ కిరీటం వల్లే జరిగిందే. మనం చేపల్లా మరి నీళ్ళలోకి వెళ్ళామంటే మనం ఆ సింహాసనం దగ్గరికి చేరుకోవడమే కాదు, పతులను కూడా తీసుకుని వచ్చేయచ్చు. అయితే నేను ఇప్పుడు అచ్చం చేపల్లాగానే కనిపించే మంచి సూట్ని తయారు చేస్తాను మిత్రమా. మనం ఆ సూట్లు వేసుకున్నాము అంటే అచ్చు కుదినట్టు అచ్చం చేపల్లాగే కనిపిస్తావా? అప్పుడు మనం పత్రుల దగ్గరికి వెళ్ళడానికి ఇంకెవరూ ఆపలేరు. ఏమంటారు? ముందుగా మనం ఆ కిరీటాన్ని తీసేద్దాం. మన టార్గెట్ ఏమిటి అంటే ఆ కిరీటాన్ని తీసేయడమే. ఓకే, పదండి. అరే అలా చూడండి, అసలు అవేం చేపలు మన రాజ్యానికి చెందిన వాళ్ళ లేరే. సరే పదండి వెళ్ళి చూద్దాం. నువ్వెవరివి పెద్దక్కయ్యా? ఎక్కడి నుంచి వచ్చావు? నేను పెద్దక్కేని కాదు, పెద్దన్నయ్యని మిత్రమా. ఎక్కడి నుంచి వచ్చావా అన్నయ్య? పెద్దన్నయ్య? మేము పురపురి నగరానికి పెద్దన్నయ్య కాదు, నేను పెద్దన్నయ్యని కాదు. మై నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మాకు అర్థమైంది మీరంతా ఎవరో. మీరంతా మా రాజుగారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. మెరుపు తీగ ఎక్కడున్నావు? అయ్యమ్మా. అరే నువ్వు కదలకుండా ఒక్క చోట ఉండలేవా ఏమిటి? మోటు, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ముందు పరిగెత్తు, తర్వాత అంతా చెప్తాను. పరిగెత్తు. చూడండి, దోషులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెరుపు తీగ అటాక్. అయ్యమ్మా. ఓయ్ మోటు పత్రు, నా సహోదరులారా, నా ప్రాణమిత్రులారా, రబ్బర్ తో తయారు చేసిన ఈ గ్లౌస్ వేసుకొని అప్పుడు మీకు షాక్ కొట్టదు. వాడితో మీరు ఆ చేపల్లో ఉన్న కరెంట్ అంతా లాగేయచ్చు. ఓయ్ డోంట్ వరీ, మన ఫిష్ కవర్ చాలా శక్తివంతమైంది. కానీ నేను శక్తివంతంగా లేను. సింగం గారు, కీప్ ఫైటింగ్. వాళ్ళు బతికి బయటపడకూడదు. వదలకండి, దాడి చెయ్యండి. అయ్యమ్మా. ఇప్పటికే మేము చాలా దూరం పరిగెత్తాం. మీకు మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే పశ్చాత్తాపడవలసి ఉంటుంది. అది చూస్తాను, ఎవరు పశ్చాత్తాపడాల్సి వస్తుందో.
మోటు ఇదిగో ఈ సమోసాలు తిను, ఇక రెచ్చిపో. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. పదండి పారిపోదాం. మరి ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిదనిపిస్తోంది. ఇంకా ఫైట్ చేస్తావా? ఫైట్ చేయను, వదిలేస్తే పారిపోతాను. సారీ. అష్టబజ్రి వెనకడుగు వేకు, ఫైట్ చెయ్యి. ఎలాగైనా మన రాజుగారిని వెనక్కి తీసుకురా. మహారాజు గురించి మీకు అంత బాధగా ఉంటే మీరే వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా. ఇట్స్ ఓకే. రాజుగారికి వెనక్కి తిరిగి రావాలని లేకపోతే మనమంతా ఏం చేయగలం? బాధపడగలం, అంతే కదా. పదండి ఫ్రెండ్స్, మనం మళ్ళీ మహారాజు గారు వెనక్కి తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉందాం.